అందరికీ నమస్కారం. 2017లో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసు 9 ఏళ్లుగా నలుగుతూనే ఉంది. సుగాలి ప్రీతి తల్లి పార్వతి దీని మీద పోరాటం చేస్తూనే ఉంది. వాస్తవానికి 2017 ఆగస్టు 19 కరెక్ట్గా 9 సంవత్సరాలైంది. ఇవాళ ఆగస్టు 18 నేను ఈ వీడియో చేసే సమయానికి ఆగస్టు 18 అంటే కరెక్ట్గా 9 సంవత్సరాలు. ఆగస్టు 19 నుంచి ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఈ అంశం తెర మీదకి వచ్చిందంటే ఆగస్టు 19 అంటే రేపు సుగాలి ప్రీతి సమాధి నుంచి అమరావతి వరకు వీల్ చైర్ యాత్ర, ఒక రకంగా ఇది పాదయాత్రే, ఆమె నడవలేదు కాబట్టి వీల్ చైర్ యాత్ర, న్యాయం కోసం యాత్ర చేయాలని సంకల్పించారు సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు. తన కూతురికి న్యాయం జరగాలనేది ఆమె ఆకాంక్ష, ఆమె ఊపిరి అని చెప్పాలి మనం. వాస్తవానికి 2017 ఆగస్టు 19 కర్నూలు జిల్లాలో ఉన్న కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో సుగాలి ప్రీతి 10వ తరగతి చదువుతున్న సందర్భంలో ఆగస్టు 19 2017లో అనుమానాస్పదంగా మృతి చెందింది. కాలేజీ యాజమాన్యం చెప్పేది ఏంటంటే అక్కడ వాళ్ళు ఆ అమ్మాయి ఉరేసుకొని చనిపోయింది వ్యక్తిగత కారణాలతో అని కాలేజీ యాజమాన్యం చెప్తోంది. కానీ సుగాలి ప్రీతి తల్లి పార్వతి చెప్తున్నది ఏంటంటే ఇది ఆ అమ్మాయిని లైంగికంగా వేధించి చంపేశారు అని చెప్పేసి ఆమె ఆరోపణలు చేస్తోంది. 2017 నుంచి వాస్తవానికి అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలోనే ఉన్నారు. 2017 నుంచి 2019 వరకు ప్రతిపక్షంలోనే పవన్ కళ్యాణ్ ఉన్నారు. 19 తర్వాత కూడా ప్రతిపక్షంలోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. 2017 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నది. అయితే 2019లో పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేశారు, ఓడిపోయారు. 2017 నుంచి ఆమె పోరాటం చేస్తుంది, ప్రజలకు ఎవరికి తెలియదు. సుగాలి ప్రీతి కేసు ఒకటి నడుస్తోంది అనేది ప్రజలకు ఎవరికి తెలియదు. ఒకసారి వచ్చింది, తర్వాత దానికి సంబంధించి మళ్ళీ ఎవరు మాట్లాడుకోవడం మానేశారు. సహజంగా జరుగుతుంది సమాజంలో. ఒక కేసు ఊవెత్తున మీడియాలో అలా చర్చకు వస్తున్న తర్వాత అలా చల్లబడిపోతున్న తర్వాత ఎవరు కూడా దాన్ని మర్చిపోతారు. అయితే 2019 తర్వాత ఆమె బాధను చూడలేక పవన్ కళ్యాణ్ గారు ఈ కేసును సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చేసిన పోరాట ఫలితంగా ఆమె ఈ కేసును సిబిఐకి ఇవ్వటం జరిగింది. ఆ రోజు 2020 నుంచి సిబిఐకి ఇచ్చారు. 2020 సెప్టెంబర్లో అనుకుంటా సిబిఐకి ఇచ్చారు. అయితే ఆ తర్వాత సిబిఐ దర్యాప్తు అయితే మొదలుపెట్టలేదు. 2020 దాకా సిబిఐ దర్యాప్తు మొదలుపెట్టలేదు. 2025లో సిబిఐ ఏం చెప్పిందంటే ఫిబ్రవరి నాటికి సిబిఐ దర్యాప్తు మొదలుపెట్టలేదు. అయితే మేము దర్యాప్తు చెయ్యలేము, మా వల్ల కాదు, మాకు మ్యాన్ పవర్ లేదు, ఇది అంతర్రాష్ట్ర సమస్య కాదు, ఇది లోకల్ పోలీసులు తేల్చాల్సిన సమస్య కాబట్టి మేము దీంట్లో జోక్యం చేసుకోలేము, మమ్మల్ని దీని నుంచి విముక్తి చేయండి అని చెప్పి సిబిఐ కోర్టుకు విన్నవించుకుంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ ఇష్యూలు లేవనెత్తారో అప్పుడు వైసీపీ ప్రభుత్వం అప్రమత్తమై వాళ్ళకు రావాల్సిన చట్ట ప్రకారం వాళ్ళకు రావాల్సిన అన్నీ ఇచ్చింది. ఆ తర్వాత సిబిఐ కూడా కేసు ఇచ్చింది. సిబిఐ చట్ట ప్రకారం దర్యాప్తు చేయాల్సిన సిబిఐ 5 ఏళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నది? ఈ ప్రశ్న ఎవరికి అంతుపట్టదు. అయితే పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పిన మాట ఏంటంటే సిబిఐకి వీళ్ళు ఉత్తుత్తి లేఖ రాశారు తప్ప దాని మీద ఒక ఫర్మ్గా ఒక నిర్మాణాత్మకంగా సిబిఐని వాళ్ళు రంగంలోకి తీసుకురాలేకపోయారు. సిబిఐని తూతూ మంత్రంగా సిబిఐకి ఇచ్చామని చెప్పి చేతులు దులుపుకున్నారు. తద్వారా సిబిఐ విచారణ చేపట్టలేదు. చేపట్టకపోతే కనీసం ఆ రోజు సుగాలి ప్రీతి తల్లి గారైన పార్వతి గారైనా ఒత్తిడి తీసుకురావాలా, లేకపోతే ప్రభుత్వం దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి సిబిఐ దర్యాప్తు జరపాలి. కానీ జరపలేదు. సిబిఐ దర్యాప్తు జరపలేదు. పైగా తగిన ఆధారాలు లేవు, డిఎన్ఏ మార్పులు జరిగిపోయినాయి అని చెప్పి సిబిఐ చెప్పినట్టుగా సమాచారం. ఆ తర్వాత 2024 పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద మళ్ళీ సుగాలి ప్రీతి తల్లి దీని మీద మళ్ళీ మొదలుపెట్టి ఇది రాజకీయ రంగు పులుముకుంది. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు దేశపు జెండానైనా ఎగరేయకుండా ఉంటారేమో కానీ శవరాజకం చేయకుండా ఉండరు, అది మనందరికీ తెలిసిందే. 2026 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున జెండా వందనం చేయాలి, కానీ జెండా వందనం చేయలేదు ఆయన. కనీస బాధ్యత లేని మనిషి. అదే సుగాలి ప్రీతి కేసులో ఇంకోటంటే వచ్చేస్తారు.
సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో ఇవాళ సుగాలి ప్రీతి తల్లి పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర పేరుతోటి ఒక యాత్ర చేయబోతా ఉన్నారు. ఒక ముద్రగడ పద్మనాభాన్ని చూసినా మనం, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే ఉద్యమాలు చేస్తాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న, వైసీపీ ఉన్న ఉద్యమాలు చేయరు. అలాగే సుగాలి ప్రీతి తల్లి కూడా వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు ఉంటే అప్పుడు కిక్కురుమనలేదు, అప్పుడు దీని గురించి పెద్ద పోరాటాలు ఏం చేయలేదు. ఇప్పుడు పోరాటం చేస్తారని ముందుకు వస్తున్నారు. పైగా పవన్ కళ్యాణ్ గారిని నిందించడమే ప్రధాన ఎజెండాగా జరుగుతోంది. పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటే ఇదేనేమో. పవన్ కళ్యాణ్ గారే దీని గురించి ప్రపంచానికి తెలియజేసింది పవన్ కళ్యాణ్ గారే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తూ, పవన్ కళ్యాణ్ గారిని తప్పుపడుతూ ఇవాళ ఆమె పాదయాత్ర చేయబోతా ఉంది. 2017లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం, 19లో అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల పాటు ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను నామరూపాలు లేకుండా చేశారనేది ప్రధానమైన అభియోగం, పవన్ కళ్యాణ్ గారు చేసిన అభియోగం. ఇక ఏం చేయగలుగుతుంది, ఎవరైనా ఏం చేయగలుగుతారు, మొత్తం ఆధారాలు చెరిపేశారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఆమె ఈ రకమైన యాత్ర చేపడుతున్నారు. బహుశా వైసీపీ వెనకుండి నడిపిస్తుంది కావచ్చు, కానీ ముందుకు వచ్చే ధైర్యం కానీ అర్హత కానీ వైసీపీకి ఎలాగూ లేవు. ప్రజలే ప్రశ్నిస్తారు. మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు ఈ కేసు గురించి అని ప్రజలే ప్రశ్నించే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు డెఫినెట్గా ప్రశ్నిస్తారన్న భయంతో వైఎస్ఆర్సీపీ వెనక్కి ప్రత్యక్షంగా రాకపోవచ్చు. ప్రత్యక్షంగా వచ్చిందంటే సిగ్గు కూడా లేనట్టే వైఎస్ఆర్సీపీకి. ప్రత్యక్షంగా రాకపోవచ్చు కానీ పరోక్షంగా ఈ యాత్రను వైఎస్ఆర్సీపీ నడిపిస్తుందని చెప్తున్నారు. మరి ఏం జరుగుతుంది, ఎవరి మీద ఆరోపణలు చేస్తుంది? 2017 నుంచి 19 దాకున్న తెలుగుదేశం మీద ఆరోపణలు చేస్తుందా? 19 నుంచి 24 వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తుందా? లేకపోతే ఈ 7 ఏళ్ల కాలంలో అసలు అధికారంలోనే లేకుండా ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేస్తుందా? ఈ కేసును ప్రపంచానికి చాటి సిబిఐ ఎంక్వైరీ వచ్చేలా, వాళ్ళకి రావాల్సిన అన్ని అంశాలు వచ్చేలాగా చేయగలిగిన, ఒత్తిడి తీసుకురాగలిగిన పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తుందా? మనం వేచి చూడాలి.